జ్ఞానలక్ష్మిని పొందే ప్రయత్నం చేయాలి. జ్ఞానలక్ష్మిని పొందకుండా ఒట్టి లక్ష్మిని పొందితే ఏమవుతుందో, ఒట్టి డబ్బులే అదంతా. అవి ఎలా ఉంటాయి? అరిగించుగాని అరగదు, కరుగును కరిగించుగాని కరగదు, కరిగించుగాని ఘనమీ ధనమే. అరిగించుగాని అరగదు, కరగదు కరిగించుగాని ఘనమీ ధనమే. తరుగును తరిగించునయా, తరుగును తరిగించునయా, విరుగును పెరుగును పెరిగించి మిమ్ము విరుగన్గొట్టు. అరిగించుగాని అరగదు. ఆ నాణ్యం అరగదండి. తుప్పట్టేసి సత్తుబిళ్ళ అయిపోయినా సరే కిరసనాయలు కంపు కొట్టుకుంటూ ఆ నాణ్యం అలాగే ఉంటుంది. దానివల్ల పడి మనం అరిగిపోతున్నాం బాగా. కరగదు, కరిగించుగాని ఘనమే ధనమే. అది కరక్కపోవచ్చు నిజానికి నిప్పుల్లో కూడా, కానీ అది చూడగానే అందరూ పడిపోతున్నారు వెంటనే. అందుకంటే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళామంటే వెంటనే అంటారు చెయ్యి తడపందే పని అవుదంటారు. తడపడం ఏమిటండి? తడపడం ఏంటంటే ఈ నీళ్లు పోసి తడుపుతావా? గమనించాలి. కరోనా వచ్చినప్పుడు బయటపడింది ఆధ్యాత్మిక భారతీయ భౌతిక వైద్య రహస్యం. కరోనా అప్పుడు ఏం జరిగింది? నాణ్యాలు వాడకండి, వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. నాణ్యం ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన చెమటకి నాణ్యం ఇక్కడ పెట్టాం, చెమట అంటుకుంది దానికి. ఆ నాణ్యం వెంటనే ఇంకోటి పుచ్చుకుంటే వాడికి అంటుకుంటుంది, మన చేతుకుంటే జబ్బు వాడికి అంటుకుంటుంది. అవకాశం ఉంది, అందరికీ వస్తుందని చెప్పలేం. వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. అందుకే మనకు పూర్వం ఏం చేసేవారంటే ఎవరి చేతిలో రూపాయి బిళ్ళ పెట్టినా సరే ముందు చేతులు తడిపి నాణ్యం కూడా తడిపి పెట్టేవారు. తడిపిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు పెడతారు. కాబట్టి తడపందే పని అవ్వదంటే డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదని అర్థం వచ్చింది. ఒక జాతీయ వెనకాల జాతి జీవన విధానం అంతా ఉంటుంది. ఇవాళ భాషే లేదు, సామెతలు ఎక్కడుంటాయి, జాతీయాలు ఎక్కడుంటాయి. ఇడియం అంటారు ఇంగ్లీష్. ఇడియం అంటే తెలుగులో ఒడియం కింద లెక్క. ఒడియాలు మనకే తెలుస్తాయి, ఇంగ్లీష్ వాడికి తెలియదు, తమిళనాడు వాడికి కూడా తెలియకపోవచ్చు. ఒడియాలు మనకే తెలుస్తాయి. ఆ ఒడియాలను కాపాడుకున్నట్టు ఇడియాలను కూడా కాపాడుకోవాలి. దాని వెనకాల చరిత్ర ఉంది. తడిపితే లంచం ఏమిటండి? తడపడం అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేమని చేయి తడపాలి, లేకపోతే రోగం వస్తుంది. ఇదివరకు క్షురకర్మ చేసిన వాళ్ళు కూడా ఇంటికి వస్తే అక్కడ ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పెట్టి అందులో వేమనేవారు, డబ్బులు చెత్త పుచ్చుకునేవాడు కాదు, అందులో తీసుకునేవాడు. మాకు లక్ష్మీదేవి అనేవాడు ఆయన, మాకు లక్ష్మీదేవండి ఇది అనేవాడు. ఇంక వాళ్ళ వృత్తి తప్పేందు, గౌరవం, అది కుల గౌరవం. అంటే తడపడం అందులో లౌక్యం ఏమిటి? వీడి వ్యాధి వాడి కట్టుకోకుండా నాణ్యాల ద్వారా అంటుకుంటున్నాయి ఖచ్చితంగా. అంచేది అది కరగదు కానీ మన కరిగించేస్తుంది, చూడగానే పడిపోతున్నాం ఇక్కడ. అంతేకాదు, తరుగును తరిగించునయా, క్రమంగా ఎంత సంపద ఉన్నా తరిగిపోతుంది. కూర్చొని తింటే కొండలు తరిగిపోతాయంటారు. నిజమే, కొండలు తరిగిపోతాయి. దాన్ని ఇంకాస్త అనుకూలంగా మార్చుకుందాం. కూర్చుని తింటే కొండలు తరిగిపోవడం నిజమైనప్పుడు ఎంత పెద్ద పని అయినా సరే రోజుకు ఒక పావు గంట సమయం పెట్టుకుని కూర్చుని చేస్తూ ఉంటే ఆ పని కూడా తరిగిపోతుందండి. ఖచ్చితంగా మనం ప్రణాళిక వేసుకోవాలి, నేర్చుకోవాలి. సామెతను ఎలా మార్చుకోండి, కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి. మరి కూర్చుని చేస్తే పని కూడా తరిగిపోతుందిగా. ఓ పెద్ద శ్రీమద్భాగవతం చదవదలుచుకున్నాం మనం, 14,093 శ్లోకాలు. మనం ఏమనుకుంటాం, ముందు వచ్చే మాట ఏమిటంటే మనకు అర్థమవుతుంది ఏమిటి, మరే ఇది ఒక కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని, సుఖంగా తప్పుకోవడం అంటారు దీన్ని. ఈ అర్థం కాదనే భావమే తప్పుకోవడమే. నీకు అర్థం కావడం కోసమే తాత్పర్యాలతో సహా వేశారు చదువు. అంత పెద్ద పుస్తకం ఎలా చదువుతాం అని ఏం చేస్తాడు, ఒకవేళ చదవాలనే పట్టుదల ఉన్నా సరే ఏ కృష్ణాష్టమికో దేనికో 9 రోజుల్లో పూర్తి చేయడం, ఇది పనికిమాలని నియమం. ఎందుకు పూర్తి చేయడం, ఏం చేస్తావు పూర్తి చేసి? మళ్ళీ యథో లౌకిక తాపత్రయం తప్ప. ఒక మహాగ్రంథం చదవాలి అంటే వెంటనే రోజుకు ఒక అరగంట చొప్పున పెట్టుకోవాలి. నేను చేసే మీకు చెబుతున్నాను, ఖచ్చితంగా రోజుకు ఒక అరగంట పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఒక సమయం. అప్పుడు పెట్టుకుని చదివి ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు, అరగంటతో మూసి. పేజీలు లెక్క కాదు, సమయం లెక్క. ఎందుకంటే గంటల తరబడి చదవాలంటే మనం చదవం. రోజుకు ఒక స్కంధం అనేదో పెట్టుకున్నాం అనుకో, రోజుకు ఒక అధ్యాయం అవ్వదు, సమయం అయిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఏదో బయటికి వెళ్ళాలి. అస్తమానం చదువుతూ కూర్చుంటారు, బయటికి రారంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఒక సమయం పెట్టేసి ఈ సమయంలో నేను చదువుతానని ఆ సమయంలో మన జోలికి రారు. ఆ సమయం ఎంత అయితే అంత, 2 పేజీలు అయితే 2 పేజీలు, 4 పేజీలు అయితే 4 పేజీలు మూసేయి వెంటనే. ఒక ఏడాది అయ్యాక చూడండి అమ్మా, శ్రీమద్భాగవతం 14,093 శ్లోకాలు తాత్పర్యాలతో సహా మీరు చదవగలుగుతారు. మార్పు మీలోనే వస్తుందండి. మేము తెచ్చేది ఏమిటి? వెంటనే వస్తుంది. ఎందుకంటే టీవీ చూస్తే మార్పు వస్తుందో లేదో నేను చెప్పలేను, దృశ్యాలు కదిలిపోతూ ఉంటాయి. ఫోన్ చూసినా ఎంత మంచివి చూసినా మార్పు వస్తుందని చెప్పలేం, మాటలు గడిచిపోతూ ఉంటాయి, దృశ్యాలు చెదిరిపోతూ ఉంటాయి. పుస్తకం చదివితే మనిషిలో మార్పు వస్తుందమ్మా. ఎందుకంటే ఆగి ఆలోచించుకునే అవకాశాన్ని పుస్తకం ఇస్తోంది మనకి. ఆగి ఆలోచించుకోవచ్చు. అక్కడ అట్టమొక్క పెట్టేసి పడుకుని ఆలోచించు, తప్పో ఒప్పో. పైగా పుస్తకం రాసిన వాడికి నువ్వెవరో తెలియదు, నువ్వు చదువుతావని కూడా తెలియదు. అందరినీ దృష్టిలో పెట్టుకుని రాశాడు ఆయన. ఖచ్చితంగా ఆయనకి మన మీద ఏం కక్ష లేదు.
కాబట్టి మనం ఎలా ఆలోచిస్తాం, రాసినవాడు మంచిగా చెబుతాడు, నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది, నా జీవితంలో ఏం జరిగిందో ఆయనకి ఎలా తెలుస్తుంది, జరిగింది మంచిది కాబట్టి చెప్పాడు, నా జీవితంలో ఈ తప్పు నేను చేశాను కదా, నేను సరిదిద్దుకోవాలి కదా అని ఆత్మవిమర్శకు అవకాశం ఇచ్చేటువంటి గొప్ప సాధనం గ్రంథం. అందుకని గ్రంథమే చదవాలి. ఒక అరగంట రోజుకు పెట్టుకుంటే ఎన్ని గ్రంథాలు చదవచ్చండి? 14,093 శ్లోకాల భాగవతం, 21,697 పద్యగద్యాల ఆంధ్ర మహాభారతం, 1,0700 శ్లోకాల వ్యాస భారతం, 24,000 శ్లోకాల రామాయణం, 12,796 పద్యగద్యాలుండే తెలుగు రామాయణ కల్పవృక్షం. అన్నీ చదవచ్చు. ఈ బిడ్డడు మీ ముందు చేసి ఆ పని చెబుతున్నాడు మీ ఆశీర్వచనం కోసం. నేను చేసి చెబుతున్నా. వాల్మీకి రామాయణం, విశ్వనాథవారి రామాయణం, వ్యాసుడి భాగవతం, పోతన గారి భాగవతం, వ్యాసుడి భారతం, కవిత్రయ భారతం. ప్రతి పద్యం ప్రతి గద్యం శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు ఈ జీవి 50 ఏళ్లలోపే చదవగలిగాడు. నా అదృష్టం మా అమ్మ దయ. ఎందువల్ల సాధ్యమవుతుంది? నేను గొప్ప కోసం చెప్పట్ల, ప్రణాళిక వేసుకున్నాను. దానికి ప్రణాళిక వేసుకున్న మా ఇంట్లో ఇప్పటికీ నేను కూర్చున్న చోట ఇలాంటి టీపాయ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు అలవాటు. ఇది ఈ సెట్టింగ్ అంతా ఉంటే కానీ మాట రాదు. ఇది అలవాటు. దీని మీద ఏముంటుంది? ఈ మంచినీళ్ళు అవి ఉండవు, ప్రణాళిక ఉంటుంది. అక్కడ పొద్దున్న 5 నుంచి రాత్రి 10 గంటల వరకు టైం టేబుల్ రాసి ఉంటుంది. ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్. ప్రతి అరగంట ఏం చేయాలో రాసి ఉంది. ఆ ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు సరిగ్గా 7:37 అయింది నా గడియారంలో. నేను ఈ సమయంలో ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా రమణ మహర్షి పుస్తకం చదువుతూ ఉంటాను, ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను ఖచ్చితంగా. ప్రతిరోజు 7:30-8. ఇంటి దగ్గర లేను కాబట్టి చదవట్ల. ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం, వివేకానందుడిదో రమణ మహర్షిదో ఎవరిదైనా. దానికి ఆ టైం. ఇంకో తెలుగు కావ్యాలకు సమయం, వ్యాకరణానికి సమయం, సంస్కృతానికి సమయం కేటాయించుకుంటే అవుతుందండి ఇది ఖచ్చితంగా. అంతే. తరుగును తరిగించునయా పెరుగును పెరిగించే, డబ్బు పెరుగుతున్న కొద్దీ ఇంకా సంపాదిద్దాం అని ఆలోచన కాదు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాయి. ఇక నేను సంపాదించానని చెప్పాలి. ఇంట్లో ఆడ మగ ఇద్దరు కూడా మేము సంపాదించాం, ఉన్నది చాలు, మీరు చూసుకోండి, ఉన్నదే ఖర్చు పెట్టుకోండి, ఇంకా మేమేం చేయలేం. ఇంకా పిల్లల సెటిల్ అవ్వాలా, ఎవడో సెటిల్ అవ్వడమా? మనం సంపాదించి ఇస్తుంటే జీవితం అంతా ఇక్కడ కూర్చుంటాడు, వచ్చి ఇక్కడ వాడిని సెటిల్ అవ్వమని చెప్పాలి, లేకపోతే అడుక్కు తినమని చెప్పాలి. వాడు బతుకు వాడు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా. ఎంతకాలం సంపాదించేస్తాం ఇక్కడ? మన జీవితం అయిపోవాలి ఇక్కడ. ఈ సంపాదనలోనే పడి గుండెకపోతే వాడు మనకు మోక్షం ఇస్తాడండి? కొనిపెడతాడు. కానీ ఆలోచింతురు కాక గంభీరమైన మాట, కొడుకు మోక్షం వేయడమ్మా, కొనిపెడతాడు. మరి కొడుకు కోసం జీవితం, కూతురు కోసం జీవితం ధారపోసేస్తున్నామే. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వెరితాపత్రయాలు వదలలేకుండా పిల్లల కోసం, ఇంకా బంధువుల కోసం, మిత్రుల కోసం విపరీతంగా సమయాన్ని కేటాయించి, అంత అవసరమా? మన కోసం మనం కేటాయించుకున్నామా? ఆత్మజ్ఞానం కోసం కేటాయించామా? పుస్తకం చదవడం కోసం ప్రయత్నం చేశామా? దానికి సమయం లేదా? గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి సమయం ఉందా? మన ఆత్మజ్ఞానం కోసం మనకి సమయం లేదా? అమ్మవారు ఎలా కరుణిస్తుందండి. అందుకే ఆవిడ ఎప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చుంటుంది. ఆవిడని ప్రార్థించాల్సిన విధానం ఏమిటో తెలుసా? ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతువాయన వైపే, ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతువాయన వైపే, నీ కాళ్ళ వైపు చూచెడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి. ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గర కూర్చొని ఆవిడ ఎలా చూస్తూ ఉంటుంది తెలుసా? ఆయనకేసి అలా ఆమీలితక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నివేశమనంగతంత్రం ఆకేకరస్థిత కనీలిక భక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాక అని శంకరాచార్య కనకధారాస్తవంలో రాస్తారు. ఒక చిన్న కన్ను, ఆ కుడి కన్నో ఎడమ కన్నో కొంచెం కుంచినట్టుగా చేసి ఆ కనుసేగ ద్వారా చాలా ప్రేమని తెలియజేస్తుందట ఆయనకి. వెంటనే ఆయన కూడా ఆవిడ ఎందు ప్రేమతో చూస్తాడట. ఆ ప్రేమగా లక్ష్మీనారాయణులు చూసుకునేటువంటి చూపులని కనకధారాస్తవంలో మొదటి 7 శ్లోకాల్లోనూ వర్ణిస్తారు శంకరాచార్య. అని ప్రతి దాంట్లోనూ ఏమంటారు అంటే, ఎంతసేపు ఆయనకేసానమ్మా, బిడ్డల్ని పట్టించుకోవా అన్నాడు ఆయన చమత్కారంగా. భూత్యై భవేన్మమ భుజంగశయంగనాయాక ఇందీవరోదర సహోదరం ఇందిరాయాక. అటు ఆ చూపు కాస్త నా మీద ప్రసరింపజేయమ్మా. మీరెంత యౌవనంలో ఉండొచ్చు, మీ భార్యాభర్తల మధ్యలో ఎంత ప్రేమ ఉండొచ్చు, ఎంతసేపు మీరు చూసుకోవడమేనా, పక్కనే ఏడుస్తున్నాను ఓ బాలశంకరుడు రూపంలో. ఒక ఇల్లాలి కోసం, పేద ఇల్లాలి కోసం అమ్మా, నా కోసం కాదు. కనకధారాస్తవం తెలుసుకోవాలి ఒక్క విషయం. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బు కోసం దాన్ని చదవకూడదండి. పేదవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్లే చదివి అప్పులు తీర్చుకోవాలి.
పేదవాళ్ళు, అప్పులో ఉన్నవాళ్ళకు. శంకరాచార్య ఎవరి కోసం చెప్పారు దాన్ని? ఓ ఇల్లాలి ఇంటికి భిక్షాటనకి వెడితే ఏమీ లేక మాగిపోయిన ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు పట్టుకొచ్చి ఆయన దోసిట్లో వేస్తే, అయ్యో ఈవిడికి ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఇచ్చింది, అన్నం ఉంటే అన్నం పెట్టేది కదా, డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది కదా, ఇటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా లక్ష్మీదేవి పశుబుద్ధుల దగ్గర ఎందుకు చేరుతోంది అనేది బాధ వచ్చి, ఆ బాధ కోపంగా మారి, కోపం ఆవేదనగా మారి అది కనకధారాస్తవంగా రూపొందిందమ్మా. మామూలు స్తోత్రం కాదది. అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారు? పేదవాళ్లకు ఉపయోగపడాలి ధనం, మన కోసం కాదు. మన 100 కోట్లు ఉన్నవాడు కూడా కనకధారాస్తవం చదివితే ఇంకా వస్తుంది. ఏం చేసుకుంటావయ్యా, ఉన్నదే బాత్రూంలో నీళ్ళ కింద పెట్టావు, ఇక్కడ నీళ్ళ కింద రాళ్ళ కింద పెట్టావు, ఇంకా ఏం చేసుకుంటావు? అంటే ఎంతుంటే అంత మంచిది కదండి. ఇదే ఆలోచన ఇక్కడ. ఇది ఎంతుంటే అంతటా డబ్బా, జ్ఞానం అక్కర్లేదు ఆవిడకి. మరి జ్ఞానం విషయంలో అయితే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఏంటండి, ఎంత గొప్ప మాటో ఇది. డబ్బు వస్తుంది అంటే రావడం మనకి ఇష్టం లేదు. నేను ఎందుకే తరచు అంటూ ఉంటా, ఇప్పుడు అద్వైతం కానీ జ్ఞానం కానీ వేదాంతం కానీ కష్టం కాదండి, కష్టమే లేదు, అందులో మనకి ఇష్టం లేదు. ఎందుకంటే వేదాంతం అర్థమైతే చాలా వదిలేసుకోవాలి, వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. అయ్య బాబోయ్, అది మహానుభావుల కంటే దానికి ఎన్నో జన్మలు ఎత్తాలండి. ఇంకా వీడికి జన్మలు ఎత్తాలి. ఇక్కడ మనిషిగా పుట్టాడు సరిపోదు, కుక్కగా పుట్టాలి, పందిగా పుట్టాలి, యథవ జన్మలన్నీ ఎత్తాలి ఇక్కడ. అప్పుడు ఎప్పటికో వస్తుంది వీడికి. ఏ గుడి చుట్టూనో కుక్కలా ప్రదక్షిణం చేస్తే ఎప్పుడో వస్తుంది. అంతవరకు ఎందుకంటే ఏడుపు ఈ రోజే మొదలెట్టచ్చు కదా. వేదాంతానికి మొదటి మాట చివరి మాట ఒకటేనమ్మా, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇది వేదాంతంలో గొప్ప మాట. వాయిదా వైద్యుని దయచేసి తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయే. తక్షణమే ముహూర్తము వృధాక్షణములు 10 కోట్లు పోయే. రేపేక్షణమందు ఏమొగను ఎవడెరుంగును, రేపేక్షణమందు ఏమొగను ఎవడెరుంగును. పూర్వజన్మ కర్మక్షయమున్బొనర్పుము, పూర్వజన్మ కర్మక్షయమున్బొనర్పుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము, భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము. పరాత్మవు నీవు, పరాత్మవు నీవు గ్రహింపుమింకనే. ఇష్టదేవం అనే గ్రంథంలో రాసిన పద్యం ఇది. తత్వాన్ని గురించి చెబుతూ తక్షణమే ముహూర్తము, వెంటనే కూర్చో. జపం చేయాలంటే వెంటనే కూర్చో. డబ్బు సంపాదించాలంటే వాయిదా వేయి. ఎవరితోనో తగాదా పెట్టుకోవాలి, వాయిదా వేయి. ఎవరినో ఫోన్లో తిట్టాలి, వాయిదా వేయి. ఎవడి ఫోన్ ఆన్సర్ చేయాలి, వాయిదా వేయి. కానీ జపం చేయాలంటే మాత్రం వెంటనే కూర్చో, వెంటనే కూర్చో, వెంటనే కూర్చో. అంతకంటే ముఖ్యమైనది లేదు. రైల్లో ఉంటే రైల్లో చేయి, విమానంలో ఉంటే విమానంలో చేయి. ఫోన్ కాల్ చేసాం ఎవరికో, ఆ చక్రం తిరుగుతూ ఉంటుందండి, దిక్కుమాలిన చక్రం. అలా తిరుగుతూ వాడు ఎత్తడు, మనం మానం ఇక్కడ. ఆ లోపు జపం చేయండి అమ్మ, ఆ లోపు జపం చేయండి. ఆ చక్రం చూస్తూ జపం నేను చేసే చెబుతున్నా. నేను ఫోన్ చేస్తే అంతే చేస్తా. అంతే పలకట్ల ఎందుకు? పలకట్ల బదులు హరి ఓం అనొచ్చు కదా. ఈ మాట ఎందుకు ఎంతసేపు? ఫోన్లన్నీ ఇంతే. ఎందుకు వచ్చిన గొడవ? ఈ కంపెనీ వాడిని తిడితే మనకేమైనా వస్తుందా? ఆ కంపెనీలో చేరింది మనమే కదా. వాళ్ళన్నీ ముందు చాలా ఉచితం ఉచితం ఉచితం, తర్వాత నిశ్చితం చితం మొత్తం అవుతున్నారు ఇక్కడ. బాగా అలవాటు చేసేసారు మొత్తం. 2 సిమ్ములు 6 సిమ్ములు బాగా స్టోరేజీ 4G 5G అన్నీ బాగా అలవాటు చేశారు. ఇప్పుడు అన్నీ బాగా పెంచేశారు. అది మనకు ముందే తెలియదా? ఎవడైనా ముందు ఉచితంగా ఎందుకు ఇస్తారండి, తర్వాత మొత్తం ఉన్నదంతా లాగేయడానికి ఇస్తాడు. ఉచితంగా ఎందుకు ఇస్తారండి? వాడికి ఏమన్నా మనం బంధువులువా మిత్రులువా? ఆలోచన ఉండాలి. మనం మోసపోయాం. ఎన్నిట్లో మోసపోయినా పర్వాలా, డబ్బు విషయంలో, కుటుంబం విషయంలో, రాజకీయం విషయంలో, పదవుల్లో, దేంట్లో మోసపోయినా పర్వాలేదండి. భగవంతుడి విషయంలో మోసపోతే అది ఘోరమైన అపరాధం అయిపోతుంది. జన్మంతా వృధా, జన్మంతా వృధా. వృధాక్షణములు 10 కోట్లు పోయే, కొన్ని కోట్ల క్షణాలు పోయాయి. ఇంకెందుకు పోగొడతాం ఇక్కడ? రేపు ఏ క్షణమందు ఏమొగను ఎవడెరుంగును. రేపు ఏమైనా మృత్యువు రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? మన కళ్ళ ముందు ఉన్నవాడు, నేను ఉన్నవాళ్ళు ఇవాళ లేరు కదండి. పేపర్లో చూస్తున్నాం కదా. ప్రసిద్ధులైతే పేపర్లో వస్తుందమ్మా, తెలియకుండా ఎంతమంది పోతున్నారు. అంచేత పూర్వజన్మ కర్మ క్షయమును బనర్పము. పూర్వజన్మ కర్మను క్షయింపజేయాలి ఖచ్చితంగా. ఎలా క్షయిస్తుంది? జ్ఞానం వల్ల. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరములు స్మరింపుము. ఈ ప్రపంచం మొత్తం శంకరాచార్య చెప్పినట్టుగా, వేదం చెప్పినట్టుగా, అద్వైతం చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరక. ఖచ్చితంగా ఇది మనస్సు కల్పించిన భ్రమ. ఈ సంసారం ఒక మాయ, ఈ జీవితం మొత్తం ఒక మాయ. ఇందులో సుఖము మాయే, దుఃఖము మాయే. బాగా ఇంకా జగన్ మిథ్య అనే తత్వం కావాలంటే అపార్ట్మెంటు జగన్ మిథ్య అని నాదో చిన్న వీడియో ఉంది చూడండి. 5 నిమిషాల్లో తెలిసిపోతుంది మొత్తం అంతా కూడా. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి అద్వైతం బాగా అర్థమవుతుంది.
ఓ 25 మంది అపార్ట్మెంట్లో ఉంటే కింద 2500 గజాల స్థలం ఉందనుకోండి, అందరికీ అన్డివైడెడ్ షేర్ అని ఒక 100 గజాలు రాస్తారు అంటారా? అది ఉంది, నిజానికి ఉందిగా. 100 గజాలు రాశారుగా. మన పేరు, నా పేరు కదా, మా నాన్న పేరు కూడా రాశారుగా. 30 ఏళ్ల క్రితం పోయాడు ఆయన. ఆయన పేరు కూడా రాశారుగా, సన్ ఆఫ్ లేట్ సూర్యనారాయణ అని రాశారు. ఈ మధ్యలో చూశాను, ఎక్కడో మూర్చి వచ్చింది, తెలుగు ఇంత గంభీరంగా ఉంటుందా అనుకున్నాను నేను. ఆ లేటు అన్నదాన్ని ఓటర్ కార్డు తీసుకున్నాం మేము ఈ మధ్య, ఏదో మార్పించుకున్నాం. అందులో మా నాన్న పేరు నాకు అర్థం కాల. ఎందుకంటే తెలుగులో లాతే సూర్యనారాయణ అని రాశారు. లాతే ఏమిటో నాకు తెలియలా. లాతే ఎక్కడది? మా నాన్నటి పేరు గరికిపాటి కదా, వెంకట సూర్యనారాయణ కదా. లాతే ఏమిటని చూసా, లేట్ అన్నదాన్ని అలా రాశారండి తెలుగు. అయ్యి బాబు, గొప్ప తెలుగురా అనుకున్నాను. ఇంగ్లీష్లో లేట్ అని ఉంది, దాన్ని యథాతథంగా తెలుగు చేశారు. ఎలఏటి లాతే, లాతే ఖాతే పీతే జాతే. మా నాన్న పేరు నాకు ఆశ. ఏం తెలుగురా, గొప్ప తెలుగురా. జీవితం అంతా తెలుగు కోసం పండేందుకు మా నాన్న పేరు ఇంత నాశనం అయిపోయింది అనుకున్నాను. లాతే, అది నాకు పావుగంట అయింది అర్థం కావడానికి. అద్వైతం అర్థమైంది, కానీ ఇది అర్థం కాల. మరి అంతే కదండి. కింద అన్డివైడెడ్ షేర్ ఉంటే మన పేరు రాస్తున్నారని ఎక్కడుందో చూపించమని అడగండి. కింద 25 గజాలు ఉంది, ఎక్కడుంది? ఎక్కడ కనపడదు. పైన అపార్ట్మెంట్లు కట్టేశారు. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. లేదనడానికి లేదు, ఎందుకంటే కాగితాల మీద ఉంది. వాస్తవంగా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నాకు ఈ కింద 25 గజాలు ఉందో అని చూపిద్దామంటే ఆయన అడుగుతాడు, ఎక్కడుంది అంటాడు. ఎక్కడుంది? 5 అంతస్తులు కట్టారు అపార్ట్మెంట్లు. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఎలా ఉంది? కాగితాల మీద ఉంది, వాస్తవంగా లేదు. జగత్తు కూడా అంతే, వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. అంతే అర్థం. అపార్ట్మెంట్ అర్థమైనట్టు. ఇక అర్థం కాకపోవడానికి ఏముందండి, మనకి ఇష్టం లేదు. కానీ నిత్యం మనం ఉండే ఇల్లు పరిశీలించుకున్న మానవ సంబంధాలను పరిశీలించుకోండి. ఇవాళ ప్రేమిస్తున్నారు, రేపొద్దున ద్వేషించినట్టు మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదండి. కోరిక అడిగింది ఏదైనా చేస్తే పిల్లలు మన్నే ఓహో మా నాన్న అంట. చేయకపోతే మా నాన్నకు కొన్ని విషయాలు తెలియవండి, వీడు అజ్ఞానం అయిపోయాడు అర్జెంటుగా. ఎందుకంటే వాడు చేసే పని ఏదో చేయొద్దని చెప్పామనుకోండి, అస్తమానం ఫోన్ మాట్లాడుతుంటే వద్దునా అన్నామనుకో, చంపేస్తున్నాండి ముసలాడు చేదస్తంతో అంటాడు. అదే వాడు అడిగిన ఫోన్ కొనిచ్చామనుకోండి, మై ఫాదర్ ఈజ్ సో గ్రేట్ అంటాడు. ఇదేనమ్మా జగన్ మిథ్య అంటే. ప్రదేశం మిథ్య, కాలం మిథ్య, అన్నీ మిథ్య, మనుషుల మనోభావాలు మిథ్య. భార్యతో ప్రేమగా ఉన్నప్పుడు మనకి భార్య దేవత, నిజంగా ఈవిడ ఉండబట్టి ఇలా ఉన్నాను. ఓ చిన్న తగాదా వచ్చింది, రాక్షసి ఎలా నడుస్తుందో చూడు. అరగంట క్రితం వరకు దేవత అయింది, ఇప్పుడు రాక్షసి ఎలా అయింది అంటే చిన్న అభిప్రాయ భేదం. అంతే, పెద్ద తీవ్రమేం లేదు అక్కడ, చిన్న అభిప్రాయ భేదం. అంత మాత్రంలో రాక్షసి అయిపోతుందా? కాసేపు నోరు మూసుకుంటే అయిపోయాయి. ఈ భావాలన్నీ మిథ్య కదండి. ప్రదేశం మిథ్య, కాలం మిథ్య, భావాలన్నీ మిథ్య. సృష్టి మొత్తం ఎలా నిర్మాణం అయిందంటే 3 కారణాలు, 3 డైమెన్షన్స్: స్పేస్, టైమ్ అండ్ కాజేషన్. స్పేస్ అంటే ప్రదేశం, టైం అంటే కాలం, రెండోది కాజేషన్, కార్యకారణ సంబంధం. మానవ సంబంధాల మధ్యలో ఉండే కార్యకారణ సంబంధాలన్నీ మిథ్య. మరి అటువంటిప్పుడు జగన్ మిథ్య అనేది అందులో ఆశ్చర్యం ఏముందండి, నమ్మడానికి పక్కా నిజం. అది మిథ్య అనగానే అన్నీ వదిలేసుకోవాలి కాబట్టి మనకి ఇష్టం లేక ఏదో సిద్ధాంతాలు కనిపెట్టాం ఇక్కడ. అవేం ఉండవు, నిజంగా మిథ్య. అప్పుడు జగత్తు మొత్తం తేలికైపోయింది. నీకు జీవితంలో బాధ ఎక్కడ ఉంటుంది మిత్రమా? సుఖం తప్ప. జ్ఞానం ఉన్నవాడికి బాధ ఎందుకు ఉంటుందండి? సుఖం తప్ప. అలా ఉండాలంటే మనం అమ్మవారిని ఎలా ప్రార్థించాలి? నిజంగానే డబ్బు అవసరం వచ్చిందండి, అమ్మ ఆ ఆకేకర దృష్టితో ఎంతసేపు ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతు ఆయన వైపే నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి. నీకోసం చూస్తున్నామమ్మా, మా కోసం చూడొద్దా అని నిజంగానే అప్పుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, పేదరికంలో ఉన్నా అమ్మవారిని ప్రార్థిస్తే మీకు కావలసిన ధనం ఇస్తుందమ్మా. నేను లక్ష్మీ కటాక్షంలో 97 సంవత్సరంలో కనకధారాస్తవం 40 రోజులు చదివి నేను పొందే మీకు చెబుతున్నా. ప్రత్యక్షర సత్యం అది. నేను కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేశాను, ఇదివరకే చెప్పా. కాలేజీ పెట్టమని నాకెవడు చెప్పాడు?